తాండూరు బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. ఎంతలా అంటే ఏ తల్లిదండ్రులకు రాని కష్టం ఈ బస్సు ప్రమాదం తెచ్చిపెట్టింది. ఏ చిన్నారికి రాని కష్టం ఈ బస్సు ప్రమాదం తీసుకొచ్చింది. వారి బాల్యాన్ని భవిష్యత్తును నలిపేసింది. నవంబర్ 3వ తేదీన ఉదయం 5 గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్ బస్సు బయలుదేరింది. బస్సులో దాదాపు 70 మంది ఉన్నారు. వీళ్ళంతా కాలేజీకి సమయానికి చేరుకోవాలి. కొంతమంది ఆసుపత్రిలో చూపించుకుని తిరుగు ప్రయాణం కావాలి. మరికొంతమంది బంధువుల ఇంటికి వచ్చి సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవాలి. కొంతమంది ఉద్యోగులు, చిన్న వ్యాపారులు కూడా ఉన్నారు. డ్రైవర్ దస్తగిరి ఎప్పటి మాదిరిగానే బస్సు నడుపుతున్నాడు. కానీ యముడిలా టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే కూడా బయలుదేరాడు. టిప్పర్ నిండా కంకర ఉంది. సంగారెడ్డి మండలం ఎర్దనూరు గ్రామంలోని క్వారీలో కంకర నింపుకున్నాడు. 32 టన్నులకు అనుమతి ఉంటే 52 టన్నులు నింపుకున్నాడు. ఇది చాలా ప్రమాదకరం. ఆకాష్ ది మహారాష్ట్రలోని నాందేడు. బతుకు తెరువు కోసం వచ్చాడు. అయితే టిప్పర్ యజమాని లచ్చు నాయక్ కూడా పక్కనే కూర్చున్నాడు. హైదరాబాద్ కు ఎప్పటి మాదిరిగానే బస్సు వస్తోంది. కానీ అనుమతికి మించి ఉన్న కంకరతో పోలీసులు పట్టుకోకుండా వేగంగా వెళ్లిపోవాలనే తొందర డ్రైవర్ది. అందుకే యముడిలా యమ స్పీడ్ గా వస్తున్నాడు. మీర్జా కూడా గేటు దగ్గరకు రాగానే ఎడమ వైపు 4 అడుగుల వెడల్పుతో గుంత కనిపించింది. దాన్ని తప్పించబోయాడు. ఎదురుగా తన దారిన తాను వెళుతున్న బస్సును వేగంగా ఢీకొట్టాడు. అంతే, సరాసరి బస్సు డ్రైవర్ వైపు ఢీకొట్టడంతో బస్సును మొత్తం చీల్ చేసింది. కంకర మొత్తం డ్రైవర్ వెనుక కూర్చున్న వాళ్లపై పడింది. 17 మంది కంకర కిందే సమాధయ్యారు. బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ ఆకాష్ లు అక్కడికక్కడే చనిపోయారు. టిప్పర్ లో కూర్చున్న యజమాని లచ్చు నాయక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన కొంతమంది దారిన వెళుతూ వారికి సహాయక చర్యలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అంత కంకర తోడటం వారి వల్ల కాలేదు. అప్పటికే అద్దాలు పగలగొట్టుకొని కొంతమందిని బయటకు లాగారు. డైల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల జీవిత కథలు వింటే హృదయం ద్రవించుకుపోతుంది. తాండూరులో ఉంటున్న ఎల్లయ్య గౌడ్ తన 3 కూతుళ్లను కోల్పోయాడు. నందిని, సాయి ప్రియ, తనోషలు చనిపోయారు. ఒకే ఇంటి నుంచి 3 మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం అందరినీ కలిచివేసింది. 20 ఏళ్ల క్రితం తన 5 పిల్లల కోసం తాండూరు వచ్చారు ఎల్లయ్య గౌడ్. 4 కూతుళ్లైనా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. కారు నడుపుకుంటూ వారిని గొప్ప చదువులు చదివించాలనుకున్నారు. గత నెల 17న పెద్ద కూతురు అనూష పెళ్లి చేశారు. దాదాపు నెల రోజులు పిల్లలంతా తన కళ్ళ ముందే సంతోషంగా తిరిగారు. కాలేజీలకు వెళ్లారు. తనూష MBA చదువుతోంది. సాయి ప్రియ కోటి మహిళా యూనివర్సిటీలో డిగ్రీ 2nd ఇయర్, నందిని 1st ఇయర్ చదువుతోంది. తనూష హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. బంధువుల పెళ్లిళ్లు ఉండడంతో తాండూరుకు వస్తామని చెప్పారు. కానీ తండ్రి ఎల్లయ్య గౌడ్ వద్దన్నారు. మొన్ననే వచ్చి వెళ్లారు, చదువులు పాడవుతాయి వద్దన్నారు. ఆయన తన పని మీద బిజీగా ఉన్నారు. అయితే తాము పెళ్లిళ్లకు వస్తామని మారాన్ చేయడంతో తల్లి రమ్మని చెప్పారు. దీంతో పెళ్లికొచ్చారు. ఆ తర్వాత ఆదివారం హైదరాబాద్ కు వెళ్లామని కూతుళ్లకు చెప్పాడు తండ్రి ఎల్లయ్య గౌడ్. సాయంత్రానికల్లా వెళితే ఉదయాన్నే కాలేజీకి వెళ్ళొచ్చని చెప్పారు. కానీ తల్లి సోమవారం వెళ్లమని చెప్పింది. తన పిల్లలకు ఏవైనా చేసి పెట్టాలనే తాపత్రయం ఆమెది. హాస్టల్లో భోజనం సరిగా ఉండదు, ఉదయమే వెళ్లొచ్చు. 5 గంటలకే బయలుదేరితే కాలేజీకి వెళ్లే సమయం ఉంటుందని చెప్పడంతో ఆగిపోయారు. అయితే చిన్న కూతురును ట్రైన్ ఎక్కిస్తానని బ్రతిమలాడాడు తండ్రి. కానీ సాయి ప్రియ నేను అక్కలతో వెళ్తానని చెప్పింది. సరేనని ఉదయం 4:30 గంటలకు కారులో తాండూరు బస్టాండ్కి తీసుకొచ్చాడు తండ్రి. కాలేజీలకు వెళ్ళాక ఫోన్లు చేయమని చెప్పి బస్ ఎక్కించారు. కానీ అదే వారికి చివరి చూపు, చివరి మాట. 3 చనిపోవడంతో ఆ తండ్రి రోదన అనంతం. తల్లి అంబిక సొమ్మసిల్లి పడిపోయారు. 3 ల్యాప్టాప్లు బస్సులోనే ఛిద్రమయ్యాయి. ఏ తల్లిదండ్రులకు రాని కష్టం వారికి వచ్చింది. 3 మృతదేహాలను కూడా తానే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తూ రోధించిన తీరు వర్ణాతీతం. ఇక మరో హృదయం ద్రవించే కథ. 2 రోజుల క్రితం కూతురికి నామకరణం చేసుకున్న జహీరా ఫాతిమా తన ముద్దుల చిన్నారి జహీరాతో కలిసి బస్ ఎక్కారు. వారికి తోడుగా తాత షేక్ ఖాలిద్ వచ్చారు. 3 ఈ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయేటప్పుడు తన పొదిళ్లలో బిడ్డను కాపాడుకునేందుకు ఆమె జాగ్రత్తగా పట్టుకున్నారు. కానీ ఆమె ఒడిలోనే చిన్నారి చనిపోయింది. తల్లి కూడా చనిపోయింది. ఇంతకంటే మరో ఘోరం భవానీ శివలీల అనే చిన్నారులది. తమ తండ్రి తల్లిని కోల్పోయారు. బందెప్ప తన భార్య లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రిలో చూపిస్తానని పిల్లలను ఇంటి దగ్గరే ఉంచి బయలుదేరారు. కానీ తమ బిడ్డలను అనాథలను చేసి వాళ్ళు చనిపోయారు. తన నాన్న అమ్మ ఇక మాట్లాడరా అంటూ చిన్నారి ఏడవడం అందరి హృదయం ద్రవించి వేసింది. పరీక్ష రాయకుండానే గౌతంపూర్ విద్యార్థిని ముస్కాన్ ప్రమాదంలో చనిపోయింది. కొడుకుకు చెవి నొప్పి ఉండడంతో ఏంటి ఆసుపత్రికి బయలుదేరాడు హనుమంతు. ఈ ప్రమాదంలో తండ్రి హనుమంతు చనిపోయాడు. కొడుకు గాయాలతో బయటపడ్డాడు. ఆ చిన్నారి నాన్న అంటూ ఏడుస్తుంటే ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. ఇలా 19 మంది తమ వారిని అనాథలను చేసి వెళ్లిపోయారు. మరో 24 మంది గాయాల పాలయ్యారు. అసలు ఈ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి? మొదట టిప్పర్ డ్రైవర్ ఆకాష్ ది పెద్ద తప్పు. ఇరుకైన రోడ్డులో అనుమతికి మించి ఓవర్లోడ్ తో బయలుదేరారు. అత్యంత వేగంగా
వేగంగా రోడ్డు మీద టిప్పర్ను నడిపాడు. పక్కనే ఉన్న యజమానైనా వేగం వద్దని చెప్పాల్సింది, కానీ తొందరగా వెళితే మరో ట్రిప్ లోడ్ తెచ్చుకోవచ్చు అనుకున్నాడో ఏమో. పైగా రోడ్డు క్లియర్ గా కనిపించడం లేదు కూడా, మంచు కురుస్తోంది. అయినా ఆకాష్ వేగంగా నడుపుతున్నాడు. ఆ రోడ్డు మీద అంత లోడ్తో వెళ్లడం ప్రమాదకరం. టిప్పర్ డ్రైవర్లు దాదాపుగా ఇలానే లారీలు నడుపుతూ ఉంటారు. అదో పిచ్చి. స్లోగా వెళ్దామన్న సోయి ఉండదు. ఆకాష్ కూడా ఇంతే. మరోవైపు బస్సును దస్తగిరి జాగ్రత్తగానే నడుపుతున్నాడు. ఎదురుగా గొంతను తప్పించబోయి వస్తున్న లారీని చూశాడు. కానీ అప్పటికే రోడ్డు ఎడమవైపు బస్సు కుంగి ఉంది. అయినా స్టీరింగ్ తిప్పాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. బస్సు తిరిగే లోపే వచ్చి దబేల్మన కొట్టేసింది. ఇక మరో కారణం ఇరుకైన రోడ్డు. దీన్ని విస్తరించాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. కానీ కొంతమంది మూర్ఖులు పర్యావరణం పేరుతో మర్రి చెట్లు కొట్టేస్తారా అని ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. అలా రోడ్డు విస్తరణ ఆగిపోయింది. నిజంగా రోడ్డును అప్పుడే విస్తరించి ఉంటే మళ్ళీ చెట్లు పెడితే అవి కూడా పెద్దయ్యేవి. మన దగ్గర ఉన్న కొంతమంది జంతు వృక్ష ప్రేమికులు ఆలోచన లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. రోడ్ల విస్తరణ తప్పదు. చెట్ల కోసం చూసుకుంటే రోజు ప్రాణాలు పోతాయి. ఇక్కడ అదే జరిగింది. ఈ ప్రమాదం జరగగానే ఎన్జిటి రోడ్డు విస్తరణకు అనుమతించింది. కానీ ఇప్పుడేం లాభం? ఇక గొంతల పోడ్చనిది, కొత్తగా రోడ్లు వేయనిది ప్రభుత్వాలు. బీఆర్ఎస్ సర్కారు గతంలో పట్టించుకోలేదు. అందుకే సవితా ఇంద్రారెడ్డి తమ పార్టీ నాయకులతో పరామర్శకు రాగా జనం తిరగబడ్డారు. ఎమ్మెల్యే కాలే యాదయ్యనైతే కొట్టడానికి జనం రావడంతో పారిపోయాడు. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? నాడు బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు, నేడు కాంగ్రెస్ సర్కారు అంతే. చివరకు ఓ 4 అడుగుల గుంత 20 కుటుంబాలను రోడ్డున పడేసింది. వారి జీవితాలను ఒక్క రోజులో తలకిందులు చేసేసింది. పన్నులు భారీగా వసూలు చేసే ప్రభుత్వాలు మౌలిక వస్తువులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తాయి. మనుషుల ప్రాణాలకు విలువ లేదు. బొద్దింకల్లా పుడతాం, అలాగే చనిపోతాం. నాయకులు కార్లలో తిరుగుతారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు కనీసం అంబులెన్సులు తీసుకొచ్చి వారి మరణం తర్వాత అయినా గౌరవంగా చూద్దామనే ఇంగిత జ్ఞానం అధికారులకు ప్రభుత్వానికి ఉండదు. అవమానీయంగా మృతదేహాలను ట్రక్కులో ట్రాక్టర్లో తీసుకెళ్తారు. ఒకవైపు బంధువులు ఏడుస్తుంటే జంతువుల మాదిరిగా తీసుకెళ్తారు. ఇంతకంటే నీచమైన వ్యవస్థలు ప్రపంచంలో ఉండవు. మరి ఈ జరిగిన ఘోరంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ సంబంధించిన విషయం లోపల ప్రయారిటీ చేస్తారు. దయచేసి గుర్తిస్తా ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం అందరూ సహకరించండి. కార్యక్రమం జరిగిన అందుకే చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా. ఇప్పుడు మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. తప్పులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్? వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు? అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా. ఇప్పుడు సురక్షితం అదే చేస్తారు. ఎదురుగా గుర్తుంది ఆర్టీసీ బస్ ఏం చేయమంటావు? ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్ తప్పైనా డ్రైవర్ చేస్తుంటే. అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం R&B శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు, ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. గుర్తించారు దాని బాడీ తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి, వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి ఉన్నారు, 14 మంది హాస్పిటల్లో, 3 సీరియస్ ఉన్నారు. ఏదున్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తున్నారు. అటువంటి పొరపాటు దయచేసి, ఇది నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు అధికారికంగా, డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎక్కడ ప్రాంతము చాలా ప్రమాదకరంగా ఉంది. నేను అందుకే ఇవన్నీ